సో ఫస్ట్ మీరు ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది అసలు హ్యూమన్ బాడీ గురించి. ఫస్ట్ ఎనాటమీ. సో ఎనాటమీ అంటే బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అండ్ దట్టు ఇన్ డీటెయిల్ అనమాట. ఇది డిసెక్షన్ హాల్తో మొదలవుతుంది. సో మనం లైఫ్లో ఆ 17 years ఏజ్కి ఒక డెడ్ బాడీని అనేది మనం చూసి ఉండం. ఇప్పుడు చూడడమే కాదు, దాన్ని టచ్ కూడా చేయాలి మనం. సో ఇదే మాకు ఫస్ట్ టార్గెట్ అనమాట. డిసెక్షన్ హాల్లోకి ఎంటర్ కాగానే ఒక డెడ్ బాడీ టేబుల్ మీద పెట్టి ఉంటుంది. మనం వెళ్ళి దాన్ని టచ్ చేయడము, దాన్ని ఈచ్ అండ్ అంటే మన ప్రొఫెసర్స్ చెప్పిన విధంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఓపెన్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మనం స్టడీ చేయడం చేయాలి. అండ్ రెండో సబ్జెక్టు ఫస్ట్ ఇయర్లో ఫిజియాలజీ. అంటే ఇప్పుడు ఈచ్ మన బాడీలోని ఈచ్ సిస్టమ్ లైక్ కార్డియోవాస్కులర్, మస్కులర్, డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ అసలు ఫిజియాలజీ ఏం ఫంక్షనింగ్ అవి ఎలా జరుగుతాయి. మూడో సబ్జెక్ట్ మాకు బయోకెమిస్ట్రీ. అంటే అసలు సెల్యులర్ లెవెల్లో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి రియాక్షన్లు జరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ ఉంటాయి. సో అప్పట్లో అయితే మేము ప్రతి చాప్టర్ క్లాస్లో జరుగుతున్నవి మళ్ళీ మేము వెళ్ళి లైబ్రరీకి, అంటే మా దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉండేది, అది రీడింగ్ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ వెళ్ళి ఇంకా అదర్ ఆథర్స్ కూడా ఏం రాశారు, అవి ఎట్లా ఉన్నాయన్నీ చదివేవాళ్ళం. ఇప్పుడైతే లక్కీగా ఆన్లైన్లో కూడా రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్యాథాలజీ. అంటే ఫస్ట్ ఇయర్లో నార్మల్ ఫిజియాలజీ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా, బాడీలో జరిగేవి. ఇప్పుడు ప్యాథాలజీ అంటే అవి అబ్నార్మల్గా జరిగితే దాన్ని ఏమంటాం, ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో అంటే హార్ట్లో ఫంక్షనింగ్ అబ్నార్మల్ అయితే ఏం జరుగుతుంది, కండిషన్ ఏమంటాం. సో అది మళ్ళీ సెల్యులర్ లెవెల్లో అక్కడ ఏం జరుగుతుంది, ఇది ప్యాథాలజీ. మైక్రోబయాలజీ. సో మన బాడీని ఎఫెక్ట్ చేసే మైక్రోబ్స్ ఏంటి, అవి ఎఫెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అండ్ వాటిని ఎలా డిటెక్ట్ చేయాలి, ఇలా ఇన్ డెప్త్ అదొక ఓషన్ లాగా ఉంటుంది అనమాట. మన చుట్టూనే బ్యాక్టీరియాలు, వైరస్లు తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఆ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే. అండ్ నెక్స్ట్ ఫార్మకాలజీ. సో ఇప్పుడు మనం ఒక మెడికల్ షాప్కి వెళ్తే ఎన్నో డ్రగ్స్ కనిపిస్తాయి, అవునా? అసలు అవి చూస్తేనే మెడికల్ ఫీల్డ్లో లేని వాళ్ళకి ఇన్ని మెడిసిన్స్ అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎందులో ఏముంది, అది మేము ఈచ్ ఇన్ డీటెయిల్ అసలు దాంట్లో ఫార్ములా ఏంటి, స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, యూజెస్ ఏంటి, అండ్ ఇట్లా చెప్తూ పోతే ఎన్నో ఉంటాయి ఒక్కొక్క డ్రగ్ గురించి. అలా డీటెయిల్డ్గా స్టడీ ఉంటుంది అన్నమాట.